మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ మనం పెరుగుతున్నామనంటే ఆటోమేటిక్గా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది కాబట్టి మనం వెయిట్ గెయిన్ అవుతున్నామని చాలామంది చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసం మనం ఏదైతే డైట్స్ ఈ మధ్యకాలంలో మనం ఫాలో అవుతున్నామో, క్రాష్ డైట్స్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి, కీటో డైట్స్, ఇవన్నీ కూడా మన మెటబాలిజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? నిజానికి ఈ డైట్స్ అన్నీ కూడా మంచివేనా? అసలు ఏ రకంగా మనం చేయొచ్చు? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ రాకేష్ బోపన్న గారు. హలో సార్. హలో సార్, ఇప్పుడు వెయిట్ గెయిన్ అయిపోతున్నాం సడన్గా అని అంటే, సో అందరికీ ఎంతో కొంత మినిమం నాలెడ్జ్ ఈ పాటికి చాలామందికి వచ్చింది. హెల్త్ పైన చాలామంది కాన్షియస్గా కూడా ఉన్నారు కాబట్టి, సో అందరూ ఏంటంటే, సో నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందేమో, నేను చెక్ చేసుకోవాలి, సో నాకు థైరాయిడ్ ఏమైనా వచ్చిందా, సో నేను చెక్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వెయిట్ గెయిన్కి ఎంతవరకు రెస్పాన్సిబుల్ అంటారు? సో డెఫినెట్గా వెరీ గుడ్ క్వశ్చన్. సో మెయిన్ వెయిట్ గెయిన్ అంటే అందరూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, కానీ కొన్ని హార్మోనల్ కండిషన్స్లో కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది కామన్గా ఉంటుంది. అందులో థైరాయిడ్ వన్ ఆఫ్ ద మేజర్, అంటే మేజర్ అండ్ మోస్ట్ ఈజీలీ ట్రీటబుల్లో థైరాయిడ్ ఉంటుంది. ఓకే. సో థైరాయిడ్ ఏంటంటే మనకి బాడీ మెటబాలిజం మొత్తాన్ని థైరాయిడ్ హార్మోన్స్ మేనేజ్ చేస్తాయి. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ మెటబాలిజంని మేనేజ్ చేస్తాయి కాబట్టి మన బాడీకి మేజర్ ఎక్స్పెండిచర్, అంటే ఇప్పుడు చాలామంది 200 రన్నింగ్ చేసాము, ఒక 100 క్యాలరీస్ అయింది, 200 క్యాలరీస్ అయింది, లేకపోతే నేను స్పోర్ట్ ఆడాను 400-500 క్యాలరీస్ అయింది, లేకపోతే నేను ఫుడ్ తిన్నాను ఇన్ని క్యాలరీస్ అంటాం కదా. సో ఇలా ఒక బాడీకి మేజర్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మనం చేసే వాకింగ్, రన్నింగ్ అది యాక్టివిటీ 1 అవర్ చేస్తారు డేలో. బట్ మిగతా టైం అంతా మామూలు డే టు డే యాక్టివిటీస్, పడుకోవటం, లేకపోతే లేకపోవటం, అటు ఇటు నడవటం, ఈ బ్రీతింగ్, కార్డియాక్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీనికి రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. సో ఇది మేజర్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎనీ బాడీ. సో ఇదే అంటే బాడీ మనం స్పోర్ట్స్ ఇవన్నీ 1 అవర్ ఎక్స్ట్రా యాక్టివిటీ చేయటం వల్ల ఏదో ఒక 400-500 అయితే ఈ యొక్క 1400 to 1600 ఉంటుంది. అంటే 75% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్. అంటే ఒక బాడీ జస్ట్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసి బాడీ సర్వైవ్ అవడానికి బాడీ ఖర్చు పెట్టే ఎనర్జీ. దీనికోసమే మనం ఆకలి వేయటం, ఫుడ్ తినటం ఇవన్నీ. సో ఇది థైరాయిడ్ దీన్ని మేనేజ్ చేస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్స్ లో ఉన్నాయి అనుకోండి, మనకు ఆటోమేటిక్గా ఏంటంటే ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో 1600 నుంచి 200-300 తగ్గిపోతే 1200-1300కి వచ్చేస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అంత డెఫిసిట్ వచ్చేస్తుంది. సో అందుకని చాలా మంది ఏంటంటే పుట్ ఆన్ అవుతారు. థైరాయిడ్ ఎప్పుడైతే డెఫిసిట్ ఉందో ఎర్లీ స్టేజ్లో మనకు తెలియదు. సో కొంచెం డల్ అవటం, నీరసంగా ఉండటం, బద్ధకంగా అనిపించటం, పని చేయాలని పీక్కపోవటం, ఇట్లానే ఉంటాయి ఎక్కువ సిమ్టమ్స్. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఒక 3-4 kgs కానీ 5 అంటే ఒక 10%, 5-10% ఆఫ్ ద బాడీ వెయిట్, అంటే ఒక 70 kgs ఉన్న వాళ్ళు 75 దాకా వెళ్ళటం. మరీ హెవీ కాదు. బాగా సివియర్గా ఉంటే వేరే, బట్ వెయిట్ ఇంతవరకు పెరుగుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే తగ్గాలనుకుంటే తగ్గలేదు. పెరిగింది ఒక 4-5 kgలో, 6-7 kgలో. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ తోటి ఇప్పుడు వెయిట్ గెయిన్ ఎక్కువైంది, థైరాయిడ్ ఉండేటప్పుడు వెయిట్ లాస్ అవ్వడం అనేది సాధ్యం కాదంట. సో థైరాయిడ్ కంట్రోల్ అవ్వకుండా వెయిట్ లాస్ అవ్వలేరు. ఫస్ట్ థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి, థైరాయిడ్ నార్మల్కి రావాలి, అప్పుడే మీ మెటబాలిజం అంతా నార్మల్ అవుతుంది. అప్పుడే మీరు వెయిట్ లాస్కి ఏమైనా చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, రైట్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాం, మన థ్రెడ్మిల్స్ అలాంటివి చేస్తూ ఉంటాం. అక్కడ మీరు ఇన్ని కిలోమీటర్స్ నడిస్తే సో మీకు ఇన్ని క్యాలరీస్ మీకు బర్న్ అవుతున్నాయని చూపిస్తూ ఉంటుంది, రైట్? అది ఎంతవరకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది? అండ్ నిజంగా అన్ని క్యాలరీస్ మనకి బర్న్ అవుతున్నాయా అంటే కిలోమీటర్ వైజ్గా అది డిజిటల్గా అలా వచ్చేస్తుందా? అండ్ మోర్ ఓవర్ స్మార్ట్ వాచెస్ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు, అందులోనే బీపీ కానివ్వండి, సో మనం ఎన్ని స్టెప్స్ నడుస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూపిస్తూ ఉంటుంది. యూనో అన్ని స్టెప్స్ నడిచామా అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది, అన్ని వేలు చూపిస్తుంటుంది. నిజంగా ఇది ఎంత పర్ఫెక్ట్గా చెప్తుంది, లేకపోతే ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమేనా? సో పర్ఫెక్షన్ అనేది ఎవరు చెప్పలేం, బట్ అట్లీస్ట్ ఇండికేషన్ అయితే ఉంటున్నాయి. సో ఇందులో ఇప్పుడు కొత్తగా వూప్ అని వచ్చింది, సపోజ్ టు బి మోర్ యాక్యురేట్, అథ్లెటిక్స్ వాడుతున్నారు. సో దెన్ యాపిల్ వాచ్ ఈజ్ మోస్ట్లీ రిలయబుల్. దెన్ వీ హ్యావ్ ఫిట్బిట్ డివైజెస్ కానీ, శాంసంగ్ గేర్ కానీ. సో
ఎంతవరకు అనేది ఎవరు చెప్పలేరు. బట్ కాకపోతే ఎందుకంటే ఈ డిఫరెంట్‌గా కంపేర్ చేసినప్పుడు కూడా ఈ ఓవరాల్‌గా ఏంటంటే ఎస్టిమేషన్స్ ఒక 50-60 క్యాలరీస్ హియర్ అండ్ దేరే ఇస్తాయి. మనం చాలామంది మేము టెస్ట్ చేస్తాం. సో, యాపిల్ వాచ్ గానీ, వూప్ గానీ, సామ్సంగ్ గేర్ గానీ, ఫిట్‌బిట్ గానీ టెస్ట్ చేసినప్పుడు ఒక మహా అయితే ఇప్పుడు 400 క్యాలరీస్ అని చెప్తే ఇంకో దానిలో 350 ఉండొచ్చు. ఇంకో దానిలో 420 ఉండొచ్చు. 50 క్యాలరీస్ హియర్ అండ్ దేర్‌గా ఇస్తున్నాయి. సో, డెఫినెట్‌గా కంప్లీట్‌లీ రాంగ్ అయితే కాదు. ఓకే. సో, మనం బేసల్ మెటబాలిక్ రేట్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు మనం బయో ఇంపెడెన్స్ మెషిన్స్ మీద చేసినట్టే వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్‌గా 80-90% యాక్యురేట్ అనే చెప్పుకోవచ్చు. సో, మెయిన్ ఏంటంటే ఇవి ఉండటం వల్ల అట్‌లీస్ట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటాం కదా! అంటే కనీసం మనకొక ఎస్టిమేషన్ ఉంది. మనం ఇంత చేయాలని ఉంది. ఇప్పుడు సేమ్ వే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇప్పుడు ఫుడ్‌కి కూడా క్యాలరీ మెజర్‌మెంట్ యాప్స్ ఉన్నాయి. సో, మై ఫిట్‌నెస్ పాల్ కావచ్చు, హెల్తిఫై మీ కావచ్చు, ఇవన్నిట్లో మనం ఫుడ్ అప్‌లోడ్ చేస్తే అయితే ఇంత గ్రామ్స్ తిన్నాం, ఇంత గ్రామ్స్ తిన్నాం అంటే ఒక ఎస్టిమేషన్ ఇస్తది. సో, మనం చాలా మంది మీద టెస్ట్ అంటే చేస్తాం. అది చాలా మందిని కరెక్ట్ యాక్యురసీ అనేది ఎగ్జాక్ట్ ఉంటుందా అనేది సో, ఎంతవరకు అదే మనం తీసుకోవచ్చు? అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే యాక్యురసీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యూ షుడ్ ఓకే. నాట్ ఫోకస్ ఆన్ యాక్యురసీ. ఓకే. సో, యాక్యురేటా కాదా ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఫుడ్ 500 గ్రామ్స్ అంటాం. మనం ఫీడ్ చేస్తాం 500. చాలామందికి మన పేషెంట్స్‌కి మనం ఏం చెప్తామంటే అమెజాన్‌లో బేసిక్ వేయింగ్ స్కేల్ దొరుకుతది. దాని మీద పెట్టి ఫుడ్ వే చేసుకొని అందులో ఎంటర్ చేయండి. ఏదో ఒక యాప్‌లో ఇట్ విల్ గివ్ ఎ రఫ్ ఎస్టిమేట్. సో, 400, 500 అంటే ఎంత రాంగ్ ఉన్నా 400, 500 ఉంటది. లేతే 400, 350 ఉంటది. అంతే కదా! బట్ ఒక క్యాలిక్యులేషన్ వచ్చినప్పటి నుంచి ఏమవుతదంటే మనకొక ఎస్టిమేషన్ వస్తది. అంటే మనం ఇంత తింటున్నాం, మనం ఇంత వర్కౌట్ చేసాం, బ్యాలెన్స్ అవుతుందా లేదా? సో, ఇయి తెలిస్తే ఏంటంటే ఇది హెల్పింగ్‌కే. అంటే ఇది ఒక ఎక్స్‌ట్రా హ్యాండ్ మనకొక రిమైండర్ లాగా. సో, ఓవరాల్‌గా మనం వీక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్‌కి 7 డేస్ తీసుకుంటే ఓవరాల్‌గా ఎక్సెస్ తిన్నామా? తక్కువ తిన్నామా? క్రాస్ ఇప్పుడు 2 డేస్ ఫీస్ట్ చేశారనుకోండి. అదైతే రాంగ్ చూపియదు కదా! సో, అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు సార్. ఇట్లానే ఇప్పుడు ఈ డిజిటల్ వాచెస్ పెట్టుకున్నారు. ఇంట్లోనే చాలా ఎక్కువ తిరుగుతుంటారు అటు ఇటు. సో, నేను చాలా స్టెప్స్ తిరిగాను. చాలా క్యాలరీస్ లాస్ సో, అయ్యాయి. అండ్ ఇందులో ఏంటంటే ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఎనీథింగ్ ఫర్ మోర్ దాన్ 10-15 మినిట్స్ కంటిన్యూయస్‌గానే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యూజువల్లీ ఎక్సర్సైజ్. అదర్‌వైజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ డే టు డే అంటే డైలీ యాక్టివిటీ. అంటే మనకేమవుతదంటే మనం మూవ్‌మెంట్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ బదులు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నాం. అంటే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి. ఊరికే కూర్చునుండి ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక పని చెప్పే బదులు మనం అటు ఇటు తిరగటం వల్ల సెడెంటరీ నుంచి యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో ఉన్నాం గానీ దాన్ని ఎక్సర్సైజ్‌లో కౌంట్ చేసుకోవద్దు. అంటే నిజంగా మీరు వాక్ చేస్తున్నారు లేకపోతే రన్‌కెళ్ళారు అప్పుడే అది ఇప్పుడు మీకు యాప్స్‌లో గానీ వీటిల్లో గానీ రన్ అని ఉంటది, వాక్ అని ఉంటది. లేకపోతే అసలు ఏమీ పెట్టకపోతే మనం ఇంట్లో అటు ఇటు మూవ్‌మెంట్‌ని మనం క్యాలిక్యులేట్ చేస్తది. ఇప్పుడు మనం హాస్పిటల్స్‌కి వెళ్తాం అనుకోండి. హాస్పిటల్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్‌కి, ఫోర్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కి తిరుగుతాం. అటు ఇటు మూవ్ అవుతాం. సో, ఈ మూవ్ అయినప్పుడు ఓవరాల్‌గా 100-150 క్యాలరీస్ వస్తది మనకి డే మార్నింగ్ నుంచి ఎండ్‌కి. మనం దానికేం చెప్పకపోయినా. అదేంటంటే మనం యాక్టివ్‌గా ఉండే లైఫ్ స్టైల్‌లో వచ్చిన క్యాలరీసే తప్పితే అది యాక్టివిటీ కాదు. అంటే నేను ఇండోర్ వాక్ అని పెట్టుకుంటే ఇంకెక్కువ చూపిస్తది. అది రాంగ్. సేమ్ నేను ఇప్పుడు మనం మార్నింగ్ హాస్పిటల్‌కెళ్ళి ఈవినింగ్ వరకు రౌండ్స్‌కి అక్కడికి ఇక్కడికి తిరిగి ఇంటికొచ్చామనుకోండి. అది ఏమీ చేయకుండా దాన్ని అలా వదిలేస్తే అది ఊరికే 100-150 క్యాలరీస్ చూపిస్తది. అది మన మూవ్‌మెంట్‌లో ఖర్చయిన క్యాలరీస్. దాన్ని మనం ఒక ఇండోర్ వాక్ లాగా కన్సిడర్ చేసి దానికి యాక్టివిటీలా చూపించామనుకోండి ఫాల్స్ హై రావచ్చు. ఓకే. సో, వీటిలతో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. మనం కావాలంటే దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేయటానికి మనం ప్రొవోక్ చేయొచ్చు. బట్ మనం పెట్టుకుని చెక్ చేసేది దాని పర్పస్ అది కాదు కదా! యెస్. యెస్. మనం ఎవరిని ఫూల్ చేస్తాం దీనిలో. నిజమే. సో, సార్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రకాల డైట్స్ అనేవి చూపిస్తూ ఉన్నారు. వెయిట్ లాస్ కోసం మేజర్‌గా ఏం వచ్చినా కూడా చాలామంది పాపం అవి ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. అందులోనే స్మూతీ ఛాలెంజెస్ అని, డ్రింక్ ఛాలెంజెస్ అని చాలా వస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు హెల్తీ లైఫ్ స్టైల్ కోసం అలవర్చుకోవడానికి మార్నింగే లేచి నేను ఈ డ్రింక్ తీసుకుంటే నిజంగానే వెయిట్ లాస్ అవుతానేమో అని అనుకుంటూ ఉంటారు. సో, నేను షుగర్స్ ఏసుకోవట్లేదు. ఇప్పుడు ఏదైనా ఆపిల్ జ్యూసో లేకపోతే ఆరెంజ్ జ్యూసో ఏదో ఒకటి తీసుకుంటున్నాను ఎవ్రీడే. బట్ అందులో షుగర్స్ ఏసుకోవట్లేదు. కానీ వెయిట్ గెయిన్ అవుతున్నాను.
సో షుగరీ జ్యూసెస్ నేను తీసుకోకపోయినా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాను అనే డౌట్ చాలా మందిలో వస్తుంది. అంటే ఫ్రూట్స్లో ఉన్న ఆ ఫ్రక్టోజ్ ఏదైతే ఆ షుగర్స్ ఉంటాయో అవి కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తాయా? సో ఒక జ్యూస్ తీసుకోవటం వల్ల, ఒక జ్యూస్ తీసుకోకపోవటం వల్ల వెయిట్ ఏమి పెరిగిపోవటం, తగ్గిపోవటం జరగదు. వెయిట్ అనేది ఓవరాల్గా మనం ఎంత తింటున్నాం, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ లానే టిపికల్గా అయితే బ్యాంక్ బ్యాలెన్సే. కాకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఏ రోజుకి ఆ రోజు కనపడుతుంది, ఇలా ఇమీడియట్గా కనపడదు. ఒక 3-4 మంత్స్ మనం కన్సిస్టెంట్గా, అంటే ఇవాళ నేను ఎక్కువ తిన్నాను, ఎంత పెరిగానని చూస్తే కనపడదు. అలానే ఇవాళ నేను అసలు ఏం తినలేదు, నేను ఎంత తగ్గిపోయానని చూస్తే ఏం కనపడదు. మహా అయితే ఒక 1 kg డిఫరెన్స్ రావచ్చు. బాగా ఎక్కువ తిన్నప్పుడు చూసుకున్నా, అసలు ఏమి తినకుండా చూసుకుంటే ఒక 1 kg to 2 kgs డిఫరెన్స్ రావచ్చు. బట్ అది మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక రోజు తినగానే మారిపోతుంది. సో ఈ 1 to 2 kgs తప్పించి ఇవాళ ఎక్కువ తిన్నాను, ఇవాళ ఎక్కువ ఉంటా, ఇవాళ తక్కువ తిన్నా, ఇవాళ తక్కువ ఉంటా వర్కౌట్ అవ్వదు. దీన్ని సెట్ పాయింట్స్ అంటాం. సో బాడీ అనేది ఏంటంటే వెయిట్ లాస్ని చాలా రెసిస్ట్ చేస్తుంది. ఒక క్యాలరీ ఎక్కువ తింటే ఒక ఎక్కువ కేజీ ఎక్కువ అలా రాదు. సో చాలా వరకు బాడీ కన్జర్వ్ చేస్తుంది. అంటే వెయిట్ అనేది తగ్గిపోతున్నాం అంటే బాడీ ఫీల్స్ వీఆర్ సిక్. ఎందుకంటే క్యాలరీస్ ఎప్పుడు బాడీ స్టోర్ చేసుకోవడానికే ట్రై చేస్తుంది. ఎందుకంటే మనకి నిజంగా ఇల్నెస్ వచ్చిందో, సిక్నెస్ వచ్చింది, లేకపోతే అసలు ఫుడ్ దొరకలేదు, అలాంటప్పుడు ఈ ఫ్యాట్ నుంచి బాడీ ఎనర్జీని రీడ్రా చేస్తుంది. సో బాడీ ఎంతసేపు ఏంటంటే ఎక్సెస్ ఫుడ్ ఉన్నా, ఎక్సెస్ ఉన్నా స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడంటే మన ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు, ఫాస్టింగ్ అనే కదా, ఎనీ ఇల్నెస్లో ఉన్నా, లేకపోతే సిక్నెస్లో ఉన్నా, మనం ఫుడ్ తినలేకపోతున్నా, లేకపోతే ఫెమిన్ ఉంది, మనకు ఫుడ్ దొరకట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం బాడీ అనేది ప్రిపేర్డ్గా ఉంటుంది, స్టోరేజ్ ఎప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం వెయిట్ తగ్గాలి అంటే నిజంగా మనం ఎక్సర్సైజ్, డైట్ అట్లనే కన్సిస్టెంట్గా ఓవర్ 3 to 4 months చేస్తే అప్పుడే తగ్గే రిజల్ట్స్ మొత్తం ఒకేసారి, అంటే ఒక 2-3 kgs లాగా అప్పుడు వస్తాయి. మళ్ళీ అక్కడ నుంచి కన్సిస్టెంట్గా చేస్తే మళ్ళీ ఓవరాల్గా ఎప్పుడో 3-4 kgs వస్తాయి. అలా సెట్ పాయింట్స్ అంటాం. వెయిట్ అనేది అంటే ఇప్పుడు సడన్గా వెయిట్ చాలా తొందరగా తగ్గారు అనుకుందాం, అంతే తొందరగా మళ్ళీ గెయిన్ అవుతారా? సో అదే ఇప్పుడు క్రాష్ చేశారనుకోండి, అంటే ఈ 3 weeks ఫుల్ క్రాష్, ఏం తినలేదు, ఎంతో కొంత తగ్గుతారు. అది ఇంకో 3 weeks తినగానే వచ్చేస్తుంది. సో అంటే బాడీ సెట్ పాయింట్లో అది నోట్ కాలేదు. సో అది ఊరికే ఇమీడియట్ ఎఫెక్టే వచ్చింది, అది ఇమీడియట్గానే వచ్చేస్తుంది. సో కన్సిస్టెంట్గా ఉండి కన్సిస్టెంట్గా మనం అది చేస్తేనే లైఫ్ స్టైల్ అనేది, అందుకే వెయిట్ ఎప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి అంటాం. డైట్ చేంజ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి కాకుండా యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే యువర్ డైట్ అండ్ యువర్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ చేంజ్. అట్లా చేసి కన్సిస్టెంట్గా ఉంటే డెఫినెట్గా ఓవర్ ఎ పీరియడ్ తగ్గుతారు. అంటే చాలామంది మన దగ్గరకు వస్తారు, అంటే 2-3 months కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్కి వెళ్తూ ఉంటారు, డైట్ ఫాలో అవుతుంటారు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడో 3 months తర్వాత సడన్గా వెయిట్ తగ్గుతారు. దానికి 1 వారం ముందు బాగా తిని కూడా ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ తిని కూడా ఉండొచ్చు, బట్ ఆ రోజు రిజల్ట్ కాదు అది. ద లాస్ట్ 3 months ఓవరాల్గా జరిగిన ఇంపాక్ట్లో వచ్చిన వెయిట్ లాస్ తప్పితే అది. సో వెయిట్ ఎప్పుడు మనకి సెట్ పాయింట్స్ లాగా తగ్గితే ఒకసారి తగ్గుతుంది. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మనకు వచ్చినటువంటి వెయిట్ లాస్ కోసం వచ్చినటువంటి డైట్స్ చూసుకుంటే, ఈ క్రాష్ డైట్స్ కానివ్వండి, జిఎం డైట్స్ అండ్ కీటో డైట్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఎప్పుడు ఇది చాలా ఎక్కువగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువగా నడుస్తుంది. అందులో ఒక్కొక్కరికి నచ్చినట్టుగా ఒక్కొక్క రకంగా, కొంతమంది 8 hours అంటారు, 10 hours అంటారు, 16 hours అంటారు, అండ్ ఆ టైమింగ్స్ కూడా వాళ్ళే డివైడ్ చేసుకొని వాళ్ళు చేయడం, అట్లా ఎవరికి నచ్చినట్టు. అదే ఎవరికైనా ఏం చెప్తామంటే, ఎనీ డైట్ యూ చూజ్, యూ షుడ్ బి ఏబుల్ టు డూ, అంటే ఇట్స్ సస్టైనబుల్ ఉండాలి ఒకటి, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే అందరికీ అన్ని రకాల డైట్లు పనిచేస్తాయా? అంటే వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన, ఏ డైట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం తక్కువ తినాలి. ఏ డైట్ అయినా ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏంటి, మనం తక్కువ తింటాం, అంతే కదా. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటాం, ఇంటర్మీడియట్లో కూడా ఏంటంటే దేసే మీరు 8కి స్టార్ట్ చేస్తే 4కి తినేయండి అని. సో మామూలుగా ఏంటంటే 4కి స్నాక్స్ తింటారు చాలామంది, మళ్ళీ 8కి డిన్నర్ తింటారు. సో యూజువల్గా 4 meals అయింది, ఇప్పుడు ఒక మీల్ తీసేసాం, 3 meals అవుతుంది. సో
క్రాష్ డైట్ అంటే 1000 క్యాలరీ డైట్ అంటారు. సో లేదా ప్రోటీన్ ఎక్కువ ఇచ్చిన డైట్స్ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువ ఇచ్చిన డైట్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే ఓవరాల్గా ఈ ప్రోటీన్ ఫ్యాట్ ఇంక్రీజ్ చేయటం వల్ల సెటైటీ వచ్చి తక్కువ తింటారు. కానీ ఏదైనా సస్టైన్ చేయలేము లేదా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, సో మనం దీని నుంచి మళ్ళీ అంటే మన లైఫ్ స్టైల్లోకి ఫిట్ కావట్లేదు అది. ఇప్పుడు చాలా మంది మన పేషెంట్స్ అంటే వితౌట్ డాక్టర్ పర్మిషన్ ఇప్పుడు వాళ్ళకి డయాబెటీసో లేకపోతే బీపీఓ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు నచ్చినట్టుగా నేను ఇప్పుడు ఏదో ఒక డైట్ నేను ఫాలో అవుతాను, నేను కీటో డైట్ ఫాలో అవుతానంటే నేను డయాబెటిక్ పేషెంట్ని, ఆల్రెడీ నా కిడ్నీలు ఎఫెక్ట్ అయి ఉన్నాయి, నేను కీటో ఫాలో అవుతానంటే హెవీ ప్రోటీన్ తీసుకుంటానంటే అది ఎంతవరకు అది చేయకూడదు. సో డయాబెటిక్ మీరు కిడ్నీ డిసీజ్ ఒకటే కాదు, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ మెడికేషన్స్ మీద ఉన్నారు. నాన్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ అంటాం. నాన్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్లో ఉన్నంతసేపు స్టిల్ ఓకే. అలా కాకుండా హైపోగ్లైసిమియా కాజ్ చేసే డ్రగ్స్ మీద ఉన్నారు, లైక్ సే గ్లిమిపెరైడ్స్ కానీ ఇన్సులిన్స్ కానీ. సో వీటి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఒక ఓవర్ నైట్ లెగిసి నేను ఏదో కొత్త డైట్ తింటాను అంటే కుదరదు, లో షుగర్స్ వచ్చేస్తాయి. హైపోగ్లైసిమియా ఇస్ మోర్ డేంజరస్. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, సూటబుల్లా కాదా ఒకటి. రెండోది మీరు చేద్దామని డిసైడ్ అయితే మీకు ఎంత అట్లీస్ట్ అంటే ముందు డోస్ తగ్గించుకుని మీరు నిజంగా చేయగలుగుతుంటే ఓకే, చేయలేకపోతుంటే మళ్ళీ ఓల్డ్ డోస్కి వెళ్ళాలి. ఇవన్నీ లాట్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఆన్ హై డోస్ మెడికేషన్స్ వీళ్ళు మాత్రం వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఓవర్ నైట్ ఒక రోజు లెగిసి నేను ఏదో కొత్త డైట్ చేస్తానంటే ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ వెరీ రిస్కీ. రైట్. సో ఫైనల్లీ ఈ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరిలో కూడా అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం పాటించాలి, సో చేంజెస్ ఏం చేసుకోవాలంటే మినిమల్ మెయిన్ ఏంటంటే 30 minute ఏరోబిక్ యాక్టివిటీ సో ఎవ్రీ డే. సో అంటే 150 minutes పర్ వీక్ అంటారు, అది రఫ్గా 20 minutes to 30 minutes వస్తుంది పర్ డే. సో 30 minutes ఎవ్రీ డే ఏదో ఒక యాక్టివిటీ. అంటే స్టార్ట్ విత్ సింపుల్ వాక్. వాకింగ్ అనేది వెరీ మినిమల్ బేసిక్ ఎక్సర్సైజ్, అది అగ్రెసివ్గా ఏమి ఉండదు, ఎవరైనా ఫాలో అవ్వచ్చు. సో అక్కడ నుంచి యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఎలా చేయొచ్చు అంటే ఎవ్రీడే ½ an hour స్పెండ్ చేయటం అయితే వస్తుంది కదా ముందు. సో అక్కడ నుంచి వాక్ చేయటం, కొంచెం స్ట్రెంత్ ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే మజిల్స్ వీక్ అయిపోతున్నాయి. సో మజిల్స్ ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నా 30 తర్వాత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎవరికీ లేదు. స్పోర్ట్స్ చాలామంది ఆడరు ఆన్ డే టు డే బేసిస్, ఎందుకంటే వాళ్ళ టైం పర్మిట్ చేయదు వాళ్ళ వర్క్ కానీ. సో వీళ్ళందరూ స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ 3 days ఏరోబిక్, అంటే అట్లీస్ట్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ, అది వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళకున్న ఫీజిబిలిటీ బట్టి వాళ్ళకున్న మజిల్ స్ట్రెంగ్త్ బట్టి దే షుడ్ డూ. సో ఇది చేస్తే ఇప్పుడు మన పేషెంట్స్ చాలామందిని ఉమెన్ 60+ చాలామందిని మనం మోటివేట్ చేశాక చాలామంది దే స్టార్టెడ్ డూయింగ్ వెయిట్ ట్రైనింగ్. వెయిట్ ట్రైనింగ్ నేను చెప్పినప్పుడు ఫస్ట్లో నవ్వేవాళ్ళు, మేము వెయిట్ ట్రైనింగ్ ఏంటండి అని. ఆ ఏజ్కి మేము వెయిట్ ట్రైనింగ్ అని. అండ్ కొంతమంది స్టార్ట్ చేశారు, యాక్చువల్గా స్టార్ట్ చేశాక 6 monthsకి దే కేమ్ బ్యాక్ అండ్ థ్యాంక్ మీ. సో అంటే వాళ్ళు స్ట్రెంత్ ట్రైన్ చేయడం అంటే ఇప్పుడు ఏదో బాడీ బిల్డింగ్కో లేకపోతే దేనికో వెళ్ళక్కర్లేదు, అట్లీస్ట్ కూర్చుని లెగవటం విల్ బికమ్ వెరీ ఈజీ. ఇంట్లో డే టు డే యాక్టివిటీస్ విల్ బికమ్ వెరీ ఈజీ. వాళ్ళు చాలా హ్యాపీగా చేయగలుగుతారు. డిఫరెన్స్ దే కెన్ అప్రిషియేట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సజెషన్స్ కూడా మాకు మా వ్యూస్ అందరికీ కూడా అందించారు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ.